వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. రేపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత గుడిపాటి శ్రీనివాసరావు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గుడిపాటి శ్రీనివాసరావు రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందిన నేతగా వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు రేపల్లె నియోజకవర్గానికి చెందిన మోపిదేవి శ్రీనివాసరావు ఇప్పటికే వైసీపీలో చేరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. శోభ, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇటీవల జాయిన్ అవుతూ ఉన్నారు. ఇది కొంత రాజకీయంగా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది. ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు జనసేన, బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వామ్యులైనటువంటి నేపథ్యంలో అధికార పార్టీని కాదని ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయడం అనేది కొంత రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నటువంటి విషయం. అందులో భాగంగా తాజాగా ఈ రోజు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూడపాటి శ్రీనివాసరావు రేపల్లె నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతను ఈ రోజు తన అనుచరులతో కలిసి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు అత్యంత ముఖ్య అనుచరుడిగా గూడపాటి శ్రీనివాసరావు ఉన్నారు. ఒకవైపు పార్టీ అధికారంలో ఉంది, అదేవిధంగా రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత ఇప్పుడు ఆ పార్టీని అధికారాన్ని కాదనుకొని జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతల్లోనూ క్యాడర్లో ఉన్నటువంటి అసంతృప్తికి ఇది కారణం అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలోనే అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇటీవల ఇటు పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ వరుస చేరికలు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. రానున్నటువంటి రోజుల్లో ఈ వరుసలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులు, కీలక నేతలు మాత్రమే వస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఇంకా చాలా ముఖ్యమైనటువంటి నేతలు, అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని అయితే వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా అన్ని చోట్ల అభ్యర్థులను పెట్టాలని ఆ పార్టీ అధినేత ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకొని ఉంది. అదే సందర్భంలో ఎవరైతే ఇటు అధికారంలోకి టీడీపీని కానీ జనసేన, బీజేపీని తీసుకోవడానికి ప్రయత్నం చేశారో ఆయా పార్టీలకు సంబంధించిన నేతలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని అధికార పార్టీ కూడా భావిస్తుంది. అయినప్పటికీ ఇటు ఆ స్థానిక సంస్థల్లో తమకు మంచి అవకాశాలు ఇస్తామని చెప్పినా కానీ తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీని వదులుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఇది వైసీపీ సానుకూల అంశమని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల కాలంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి భారీగా స్పందన వస్తూ ఉంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులతో పాటు వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు ఇలా అందరూ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూలమైన దృక్పథం ప్రజల్లో ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. ఈ అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది ప్రజలు లబ్ధి పొందినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ హయాంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు కావడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. తిరిగి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో కోరుకుంటూ ఉన్నారని వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఆ స్పందన చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ఒక అభిప్రాయాన్ని అయితే వైసీపీ వర్గాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మొత్తంగా
ఇప్పుడు ద్వితీయ శ్రేణి నేతలు కొంతమంది కీలక నేతలతో ఈ చేరికలు ప్రారంభం అవుతున్నప్పటికీ కూడా రానటువంటి రోజులు ఇవి మరింత ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉందని వైసీపీ చెప్తుంది. ఎందుకంటే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏడాది పాదయాత్రకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇక ఎన్నికల వరకు కూడా ఈ పాదయాత్ర చేయబోతూ ఉన్నారు. ఈ పాదయాత్రకు ఇప్పుడు ఏదైతే ప్రజలు జనంలోకి వెళ్ళినప్పుడు స్పందన వస్తుందో దీనికంటే మరింతగా ఎక్కువగా స్పందన వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు అంచనా వేస్తూ ఉన్నారు. 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే చేరికలు కూడా ఉండబోతున్నాయని ఒక అభిప్రాయాన్ని అయితే వైసీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన అక్రమ కేసులు పెడుతున్నారు, అన్యాయంగా కేసుల్లో వైసీపీ నేతలను ఇరికించి జైలుకు పంపిస్తూ ఉన్నారు అని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంది. ఇటీవల వరుసగా జరుగుతున్నటువంటి అరెస్టులకు సంబంధించిన అంశాన్ని కూడా పదే పదే వైసీపీ నేతలు గుర్తు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇటు అధికార పార్టీని కాదని కొంతమంది నేతలు వైసీపీలో చేరడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా చర్చించాల్సినటువంటి అంశము. ఇది వైసీపీకి ప్రజల్లో పెరుగుతున్నటువంటి మైలేజ్ ఏదైతే ఉంది, మైలేజ్ కావచ్చు లేదంటే వైసీపీకి పెరుగుతున్నటువంటి సానుకూలతకు సంకేతాలుగా పార్టీ నేతలు అయితే విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రమేష్.